రైట్ ఇక యాదగిరిగుట్ట ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. కొండపై వాష్రూమ్లలో మద్యం బాటిల్ ప్రత్యక్షం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మద్యం తాకి బాటిళ్లను బాత్రూంలలో వదిలివేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా అధికారుల చేశారా లేదంటే భక్తుల పనేనా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవోగా భాస్కర్ రావు విధులు చేపట్టిన తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల భక్తుల వద్ద చేతివాటం చూపుతూ ఓ కాంట్రాక్టర్ పట్టుపడ్డాడు. అయితే ఈవో నిర్లక్ష్యంతోనే వరుస ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. కొండపై వాష్రూమ్లలో మద్యం బాటిల్ ప్రత్యక్షం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మద్యం తాగి బాటిళ్లను బాత్రూంలలో వదిలివేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా అధికారులే చేశారా లేదంటే భక్తుల పనేనా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవోగా భాస్కర్ రావు విధులు చేపట్టిన తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల భక్తుల వద్ద చేతివాటం చూపుతూ ఓ కాంట్రాక్టర్ పట్టుబడ్డాడు. అయితే ఈవో నిర్లక్ష్యంతోనే వరుస ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా యాదగిరిగుట్టలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. కుండపై ఉన్నటువంటి బాత్రూంలలో మద్యం బాటిళ్లతో పాటు వాడి పడేసినటువంటి గుట్కా ప్యాకెట్లు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. అయితే ఇదంతా కూడా అక్కడ విధుల్లో ఉండేటువంటి అధికారుల పన లేదంటే భక్తులు కింద నుంచి మద్యం బాటిల్ తీసుకొచ్చి అంటే ఎక్కడ కూడా సీసీ కెమెరాలు దొరకకుండా బాత్రూమ్ లోకి వెళ్లి మద్యం తాగి ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కొండ కింద నుంచి కొండ పైకి వెళ్లేటువంటి మార్గంలో పూర్తి స్థాయిలో ప్రతిదీ భక్తులకు సంబంధించిన లగేజ్ బ్యాగును మొత్తం కూడా చెక్ చేయాల్సినటువంటి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు భక్తులకు అంటే తిరుపతి స్థాయిలో కూడా ఎక్కడ కూడా తగ్గిలైతే ఇక్కడ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో జరగాలని కూడా ఇక్కడ ఘటన చూస్తే తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్టలో ఎక్కడంటే తనిఖీల్లో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. కొండపై ఉన్నటువంటి అంటే కొండపై అంటే గర్భాలయం సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే అధికారుల వైఖరిపై కూడా మండిపడతా ఉన్నారు. వారి నిర్లక్ష్యంపై కూడా కోపోద్రోకులు అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈవో భాస్కర్ రావు విధులు చేపట్టిన తర్వాత ఇట్లాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై కూడా కొంత స్థానికులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. ఇటీవల కొద్ది రోజుల క్రితం అక్కడ భక్తుల వద్ద టికెట్లకు సంబంధించి సేకరణలో కూడా ఇటు ఒక కాంట్రాక్టర్ చేతివాటం చూపినటువంటి కాంట్రాక్టర్ తో అక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు రావడం వంటి వివాదాలు మొత్తం కూడా యాదగిరిగుట్టను చుట్టుముడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. దీనికి అంతటికి కూడా అక్కడ ఈవో భాస్కర్ రావు నిర్లక్ష్య వైఖరి కారణమనే అభిప్రాయం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే గతంలో యాదగిరిగుట్టలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇట్లా మద్యం బాటిల్లో బయటపడడంపై కూడా కొంతమంది భక్తులైతే మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం అధికారుల తనిఖీలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి ఇటువంటి ఘటనలపై కూడా ఇటు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.